చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడ ఈ ఘటన జరిగిన తీరును తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. లోపల పరిస్థితి ఎలా ఉంది? ఘటన జరిగిన తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. డేంజర్ జోన్ ఉంది, కొంచెం బయటికి అన్న లోకల్ అన్న ప్లీజ్ కొంచెం లైవ్ కింద కూర్చొని అజయ్ తీసుకోండి అందులో తీసుకోండి పడుకోవా అనుకోని సంఘటన దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, అడ్డుకోవడానికి ధైర్యం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ సిబ్బంది 4 మీద 5 మీద కాల్పులు జరపడం అడ్డుకున్న సంఘటన చాలా దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను మాతో పాటు పోలీస్ ఆఫీసర్ కూడా చాలా మంది ఉన్నారు. మేము వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే రావడం జరిగింది. బట్ పోలీస్ అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేశారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం, సీరియస్ ఏం లేదు, 4 బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి నిధులు తప్పకుండా పోలీసు అధికారులు పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. తప్పకుండా అది షాప్ అనుకుని కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి ఇది చేసడం ఉంటుంది. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. కాబట్టి అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దరిదాపులో సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. క్రూస్ టీమ్ వచ్చి కూడా మొత్తం అన్ని ప్రింట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతూ తెలిసేది. ఒకరికి ముగ్గురికి భుజం అనేది, ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్లో వాళ్ళు అడుగున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో, ఎంత గోల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కొంచెం 5 వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయము, వాడు దొంగ, వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తుందా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి జ్యువెలరీ వాడు ఏదో ఇవాళ ఒక్కరు వచ్చింది కాబట్టి కాదు, ప్లాన్ ప్రకారం వచ్చాడు చేసుకుంటూ పోయిన 5 వచ్చారు.
అదే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా అంతా సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే భావిస్తున్నాను. అవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కాదు అధికారులు వేరు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. మనం కూడా పోలీస్ అధికారులకు అవకాశం ఇద్దాం. వాళ్ళు సీరియస్ గా విచారణ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిందే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళు స్టాఫ్ చెప్పారు ఏ జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది. వాళ్ళు ముందుగానే ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్స్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. వాళ్ళని సెక్యూరిటీ అతను వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిండు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపడిపోయి అందరినీ నిల్డౌన్ చేయించి అందరికీ మాస్కులు వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకునే ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద వీళ్ళ తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళ గాయాలనే వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయారు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, బెదిరియడం వాళ్ళందరూ కూడా కేంద్రం సంబంధం ప్రాణాపాయం ఏం లేదు చెప్పి డాక్టర్ ప్రాణాపాయం ఏం లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ధన్యవాదాలు. హలో సలీం లైవ్ లో ఉన్నా పెడుతున్నా. హలో